नमः। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती नारायणः सरसिजासनसन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटी हारी हिरण्मयवपुः धृतशङ्खचक्रः। ओं भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात्। श्री निम्बगिरि लक्ष्मी नृसिंहाय नमः। श्री सत्यात्मतीर्थ गुरुभ्यो नमः। हरि ओं। వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు గురుతుల్యులు పూజ్యులు డాక్టర్ మరో అపర ధన్వంతరిగా భీమ్గల్కు సేవ చేస్తున్నటువంటి బసంత్ రెడ్డి సార్ గారికి మరియు నాతో పాటు వేదికను పంచుకున్నటువంటి గౌరవనీయులు ముఖ్య ఆరక్షకులు మహేష్ సార్ గారికి మరియు నాకన్నా పెద్దలు కింద ఉన్నారు. అంతేకాకుండా నాతో ఆడి పెరిగినటువంటి వ్యక్తులందరూ కూడా మిత్రులందరూ ఉన్నారు. ఏదున్నా కానీ మీ అందరి యొక్క అభిమానం ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చింది. రెండో మాట లేదు. మీ అందరికీ కూడా యోగా దినోత్సవ సందర్భంగా నమస్కారపూర్వక అభినందనలు తెలియజేస్తూ, యోగా యోగా అంటున్నాం. యోగా అనే శబ్దానికి ఏంటి అర్థము అంటే సంస్కృతంలో ఒక వర్బ్ క్రియాపదం చెప్తుంది, యుజిరి యోగి అని. ఇప్పటివరకు ఎస్ఐ గారు గౌరవనీయులు తెలియజేశారు. యోగము అంటే అనుసంధానపరచడం అని, యుజిరి యోగి అని. ఎక్కడెక్కడో విడిగా ఉన్నటువంటి రెండు పదార్థాలను కడిపే అద్భుతమైనటువంటి క్రియాపదం. అంటే ఆత్మ పరమాత్మ, ఆ పరమాత్మలో మనం కలిసిపోతున్నాం లేదా పరమాత్ముని మనం చేరుకుంటున్నాం అనేటువంటి ఒక అనుసంధానాన్ని కలిగించే దివ్యమైన యోగం అంటే ఉపాయం కూడా. ఉపాయం ఏదైనా ఉందా అంటే ఇదే యోగా అని. మరి ఇంత గొప్ప యోగ శాస్త్రాన్ని రచించినటువంటి మహానుభావుడు ఎవరు? అందరం ఆరోగ్యంగా ఉంటున్నాం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తున్నాం, కానీ ఇంతటికి కారకులు ఎవరు? ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు? ఈరోజు ఇంత చక్కటి ఆసనాలను మనమందరం చేస్తున్నామంటే మన గురువులు ఇక్కడ గత 10-15 సంవత్సరాల నుంచి పరిశ్రమిస్తున్నటువంటి అనంతరామ సార్ గారు. మరి ఇలాంటి గురువులందరికీ మూల గురువులు ఎవరు అని మనం ఒక్కసారి ప్రశ్నిస్తే పతంజలి మహర్షి. ఆ పతంజలి మహర్షి ఎవరు మరి అంటే, కొనేరు అనేటువంటి ఒక కన్యకకు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆదిశేషుడే పతంజలి రూపంతో అవతరించారని చెప్తుంటారు. ఆదిశేషుడు భూమిని మోస్తున్నటువంటి దైవం. ఈ భూమిని, భూమండలాన్ని కూర్మ రూపంతో భగవంతుడు. దానికన్నా మునుపు ఎవరు మోస్తుంటారంటే 14,000 పడగలతో మోస్తున్నటువంటి మహానుభావుడే ఆదిశేషుడు, శ్రీ మహావిష్ణువుకు పాన్పు. ఆ ఆదిశేషుడు తాను పతంజలి మహర్షిగా అవతరించి కొన్ని సూత్రాలను రచించాడు. ఎన్ని సూత్రాలు యోగాలో? వ్యాకరణ సూత్రాలు ఉన్నాయి, న్యాయ సూత్రాలు ఉన్నాయి, వైశేషిక సూత్రాలు ఉన్నాయి, ముక్తికి సాధనమైనటువంటి బ్రహ్మ సూత్రాలు ఉన్నాయి, 500 పైచిలుకు సూత్రాలు. మరి యోగా ఎన్ని సూత్రాలతో కూడినటువంటిది అంటే 196 సూత్రాలు యోగాలో ఉన్నాయి, పతంజలి మహర్షి గారు చెప్పినట్టుగా. అలాంటి ఈ 196 సూత్రాల్ని 4 భాగాలుగా విభజిస్తారు, చాప్టర్స్, అధ్యాయాలు ఇలా. మొదటిది సమాధిపాదం. ఏం చెప్పండి? సమాధిపాదం. రెండవది సాధనాపాదం. మూడవది చేసినప్పుడు ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు కాకుండా సుమారుగా 21,600 బదులు 21,500 గాలి పీలుస్తారు, వదులుతారు. 100 ప్లస్ అవుతుంది. అంటే మీ ఆయుష్ ఏమవుతుంది? అది పెరిగిపోతుంది. ఇది ప్రాణాయామం ద్వారా సాధ్యం. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారము. ప్రత్యాహారము అంటే మన మనస్సును మన కంట్రోల్లో పెట్టుకోవడమే ప్రత్యాహారము. ధారణము అంటే ఒకేసారి బ్రహ్మాండాన్ని అంతా చింతన చేయలేదు కదా సాధన చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఉదాహరణకు గంటల తరబడి వ్యాయామం చేయలేదు కదా, ఒక 10 నిమిషాలు మాత్రమే మొదటి రోజు చేయడము, రెండవది 20 నిమిషాలు,
నిమిషాలు 40 నిమిషాలు ఇలా చేస్తూ చేస్తూ ఖండ అంటే విభాగిస్తూ సాధనలో మునిగిపోవడమే ఇది ధారణము. అంతేకాకుండా విశేషంగా ధ్యానం అంటే ఏ ప్రయత్నం లేకుండా అప్రయత్నాత్ సమాధిష్ట అంటారు. ప్రయత్నపూర్వకంగా చేసేది ధ్యానం అయితే అప్రయత్నపూర్వకంగా చేసేది ఈ సమాధి అని చెప్తారు. మరి అలాంటి అష్టాంగ పూరితమైనటువంటి ఈ యోగా కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మనమందరం ఇక్కడ జరుపుకుంటున్నాము. దానికి ముఖ్య కారకులు గురువు గారైనటువంటి అనంతరావు గారు. నేను ఎన్నోసార్లు మా ఆరోగ్యం బాగుండాలి, మేము నరసింహస్వామి సేవ చేద్దామన్నా కానీ మీ అందరూ అర్చన చేద్దామంటే మేము సుఖంగా ఉండాలి, మేము ఆరోగ్యవంతంగా ఉండాలి. అలాంటి ఆరోగ్య జీవితాన్ని కల్పించడానికి మా భీమగల్ పట్టడానికి మిమ్మల్ని గురువుగా భగవంతుడే నియమించున్నాడు. అంతేకాకుండా మా అందరికి కూడా ఆ భక్తి విశేషంగా పుట్టడానికి కారణం ఏంటి? గిరి ప్రదక్షిణం. బద్రి గారు చెప్పినట్టుగా మాకు ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. అప్రయత్నంగానే ప్రదక్షిణ చేస్తూ చేస్తూ పాపాన్ని తొలగించుకుంటున్నాం. రెండోది యోగా. అలాంటి గొప్ప సాధకులు, దాంతో పాటు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ యథామతిగా నేను శాస్త్రంలో ఉన్నట్టుగా యోగా గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేశాను. ఏదైనా తప్పులుంటే అవి నాకు సంబంధించినవి, ఏవైనా గుణాలుంటే అది గురువులకు సంబంధించినవి చెప్తూ ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి శాఖ ప్రధాన వ్యక్తులైనటువంటి మన శ్రీధర్ సార్ గారికి, గౌరవనీయ అనంతరావు సార్ గారికి, ముఖ్య అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాలుగోది కైవల్యపాదం. అంటే సమాధి అవస్థలో ఉన్నటువంటి మనం ఇలా యోగాలో చెప్పిన విధంగా సాధన చేస్తూ విభూతి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి ఐశ్వర్యము రూపాలను తెలుసుకుంటూ కైవల్యం అంటే ముక్తి. ఆ ముక్తిని పొందడమే ఈ యోగా సూత్రాల యొక్క దివ్యమైనటువంటి గురి. జ్ఞానం లేనిదే మోక్షం లేదు మనుష, జ్ఞానం లేనిదే మోక్షం లేదు. కాశీకి వెళ్ళితేనేమి, అడవికి చేరితేనేమి, కాశీ పీతాంబరమును కట్టితేనేమి, మనుజ జ్ఞానం వీణతే మోక్షం నాస్తి, జ్ఞానం వీణతే మోక్షం నాస్తి. ఆ జ్ఞానాన్ని పొందాలంటే మనం బాగుంటేనే కదా సాధ్యం. ఆరోగ్యం భాస్కరాదిత్య, శరీరం నిండా రోగాలన్నీ పెట్టుకొని దీనికంతా తూట్లు పడుచుకొని ఏం సాధిస్తాను చెప్పండి? అందుకు ఒక ఉపాయమే ఈ యోగా వ్యాయామం. మరి ఇంతతో అయిపోతుందా అంటే కాదంటారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు, వ్యాయామంతో పాటు అష్టాంగం యోగ లక్షణం అన్నారు. మరి 8 అంగాలతో కూడినటువంటి దివ్య ప్రక్రియ. శరీరం బాగుండాలి, దానికి ఆరోగ్యం కావాలి. ఈ దివ్యమైన ఆరోగ్యవంతమైన శరీరంతో భగవంతుణ్ణి మనం చేరుకోగలగాలి సాధన చేస్తూ. మరి అలాంటి సాధన చేయాలంటే యోగా అంటే వ్యాయామం మాత్రం కాదు, వ్యాయామం అని అర్థము. ఇంతతో మన ప్రయత్నం ఆగకూడదు అంటారు. ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే అష్టాంగం యోగ లక్షణం. 8 అంగాలు శరీరానికి ఏ విధంగానైతే పాణి పాద శిర మొదలైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయో అదేవిధంగా ఈ యోగాకు ఎన్ని అంగాలు? 8. ఋషులు మునులు తాము వేదాధ్యయనం చేసి భగవంతుణ్ణి వశిష్ఠ వామదేవాది ఋషులందరూ కూడా మన సనాతన భారతీయ ఋషులు ఈరోజు కైవల్యాన్ని పొందారంటే సాధన ఇది యోగం. మరి వాళ్ళు ఎలా సాధన చేశారు? ఏంటి యోగ లక్షణాలు, అంగాలు ఏవి అంటే మొదటిది యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం వశిష్ఠవాదకిల్యాది మహర్షినాం అని చెప్తారు. యమము, నియమము, ఆసనము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి అని ఈ విధంగా చెప్పినట్టుగా ధ్యాన ధారణ సమాధి 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. మీ సమయాన్ని ఎక్కువ తీసుకోను, సమయం అయిపోతుంది. యమము అంటే ఏంటి అంటే ఇతర విషయాల వైపు 2 రకాలైనటువంటి ఇంద్రియాలు, అంతరేంద్రియం, బాహ్యేంద్రియాలు. యమము అంటే మన ఇంద్రియాలన్నీ అక్కడక్కడక్కడక్కడ మన కంట్రోల్ తప్పి బయట విషయాలను ఆశిస్తుంటాయి. ఏదో అద్భుతమైన రుచికరమైన వాసన వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒక అందమైనటువంటి స్త్రీ మన ముందు నుంచి వెళుతుంది, అయినా మన చక్షురింద్రియం వెళ్ళకూడదు. వంటకాలు వండి ఉన్నారు, మన ముక్కు అటుపోకూడదు, వాసన వైపు ఆకర్షితం అవ్వకూడదు. ఎక్కడో సెంటు కొడుతున్నారు ఆయన. ఈ విధంగా మన పంచేంద్రియాలన్నింటినీ బాహ్య విషయాల వైపు వెళ్లకుండా వాటిని కంట్రోల్ చేసే ఒక ప్రక్రియ ఇది మొదటిది యమము అని. దీనికి రెండవది నియమము. నియమము అంటే ఏంటి
అంటే అంతరింద్రియమైనటువంటి ఏ మనస్సు అయితే బాహ్యేంద్రియాల బయటకు వెళుతుందో ఈ మనస్సు అటువైపు వెళ్లకుండా సమాధి మొదలైనటువంటి సాధనలో అది తొడగడమే ఇది నియమము. ఆసనం అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, బయట ఏదో 10 నిమిషాలు కాదు, ఒక పురాణం నడుస్తుంటే మా గురూజీ గారు 18 రోజులు ఉపవాసం చేస్తూ పచ్చి మంచినీళ్లు తీసుకోకుండా కేవలం వాయు ఆహారాన్ని తీసుకొని క్షీరాన్ని మాత్రం ఒక గ్లాస్ పాలు తీసుకునేవాళ్ళు. 18 రోజులు మాకు భాగవతం చెప్పేవాళ్ళు. ఈ రోజు ఉపవాసం ఉన్నారు కదా అని 10 నిమిషాలు వదిలేస్తారేమో అనుకున్నాం, రోజుకన్నా ఎక్కువ కూర్చున్నారు. బయటకు కావాలి. బయటకంటే ఏంటి? ఆసనము, యమ నియమ ఆసన ప్రాణాయామం. మరి నాడీ శోధన ఉంటేనే మనం అనుకున్నటువంటి సాధన చేయగలుగుతాం, చెడుని నివృత్తి చేయగలుగుతాం. అలాంటి గొప్ప ప్రక్రియ ప్రాణములను ఆయామము బంధించుట. దీనివల్ల ఏం లాభమో తెలుసా? 50 సంవత్సరాలు బతికేవాడు 100 సంవత్సరాలు బతుకుతాడు. ఎలా అంటే, మీ చేతికి నేను 100 రూపాయలు ఇచ్చాను అనుకోండి, రోజు మీ భార్యకి ఇచ్చారు, మీరు దాన్ని కూడబెట్టుకోవాలంటే ఏం చేయాలి? 100 రూపాయలు ఖర్చు పెడతామా చెప్పండి? లేదు కదా. 80 రూపాయలు ఖర్చు పెడతాం. దాన్ని ఏం చేయాలి? 20 రూపాయలు మిగులుస్తూ పెడితే చివరికి నెల కాగానే మీ చేతిలో ఒక 5,000 రూపాయలు మిగిలాయంటే ఏం పెడుతుంది? అలాగే మన ప్రాణాలు రోజు మనకు తెలియకుండా ఎన్నిసార్లు తీసుకుంటాం, ఎన్నిసార్లు వదిలేస్తామంటే 21 సహస్రాన్ని శతాన్ని అధికానిచ. మీకు తెలుసా? ఎవరికైనా రోజు ఎన్నిసార్లు ప్రాణాయామం చేస్తాం మనకు తెలియకుండా, గాలి వదులుతాం తెలుస్తామంటే 21,600 సార్లు గాలి పీల్చి వదులుతాం మనం. మరి దీంట్లో 21,600 సార్లు మీరు ఖర్చు పెడితే మీరేం మిగిల్చుకున్నట్టు అవుతుంది?